శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ రామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ్ కేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 11వ కందార్థము క్రమ సంఖ్య 242. దేశికుని శరణ తీర్థము కాశీ గంగయని గురుని కనుగొన్నను విశ్వేశుడని అతడు తనకు ఉపదేశంబొనరించినట్టిదే తారకమాని మనసందు తాని తీరు నగని ఏ సీమాయందున్నా కాశీ ప్రయాగ రామేశుని పురమై ప్రకాశించు నా సీమాదే తారక మానే మనసందు తాని తీరు నగని. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 15వ అధ్యాయము శిశుని లక్షణంలో ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 242. క్రిందటి కందార్థంలో గురునకు చతుర్విధ శుశ్రూషలు చేసి, ఆ గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు చేసి సంతోషముతో చేసుకొనుచు, గురు కరుణచే లోకాతీతమైన పరిపూర్ణ పరబ్రహ్మమును అవలోకన చేసుకొని, ఇక ఈ లోకముల యొక్క జోలి విడువుము, అది నీతో సహా ఈ లోకముల పొందు విడువుము, ఇది మరవకుము. ఇటు రహస్యమును తెలియని శాస్త్ర విద్య ఎంత నేర్చినా ఏమి ఫలము. నీవిట్టి రహస్యమైన తత్వమును అంటే బ్రహ్మమును తెలిసి, ఇక నీతో సహా అంతఃకరణతో సహా లోకములందు విడిచితివేని, ఆ లోకముల యొక్క పొందు విడిచితివేని, ఇంతే చాలు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిశుని లక్షణములో ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 242. ఈ కందార్థము నిజ శిష్యుని యొక్క నిర్ణయము ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. దేశికుని చరణ తీర్థము, దేశకుని శరణ తీర్థము కాశీ గంగయని గురుని గనుగొన్నను విశ్వేశుడని అతడు తనకుపదేశం వనరించినట్టిదే తారకమని మనసందు తాని తీరునగని. ఏ సీమయందున్న
కాశీ ప్రయాగ రామేశుని పురమై ప్రకాశించు నా సీమదే తారకమని మనుసందుతా నీ తీరునగని. శిష్య, వివరించండి గురుదేవ. దేశకుని చరణ తీర్థము తనకు మంత్రోపదేశము చేసిన గురుమూర్తి యొక్క పాదజలము. దేశకుని చరణ తీర్థం అనగా తనకు మంత్రోపదేశము చేసిన గురుమూర్తి యొక్క పాదజలము. కాశీ గంగయని అంటే అత్యంత పుణ్యప్రదమైన శక్తివంతమైన కాశీ గంగగాను, గురుని కనుగొన్నను తనకు ఉపద్రష్ట అయిన గురుమూర్తిని దర్శించుట విశ్వేశుడని, అంటే ఆ కాశీపురాధీశుడై విశ్వవ్యాప్తమై ఉన్న పరమేశ్వరునిగాను అతడు ఆ గురుమూర్తి తనకు ఉపదేశమునరించినట్టిదే. హస్తమస్తక సంయోగము ద్వారా తాను ఉపదేశము పొందిన మంత్రము తారకమని, తనకు ఆ జన్మకర్మల నుండి తరింపజేయుటకు వీలై ఉన్న అత్యంత శక్తివంతమైన మహామంత్రమని. మనసంధున తన మనస్సులో తా నీతీరున గని తానీ విధముగా భావన కలిగించుకొని, అంటే గురూపాసన విధానమునందు భావనాఫలము అన్న హంసములు రెండును అస్పష్టముగా చెప్పబడుచున్నవి. పరిపూర్ణ బోధ ఆరూఢమగుటకు, అందుకు సరిపడా జీవించుటకు గురుకృప అత్యంత అవసరమై ఉన్నది. కనుక గురు సాక్షాత్ పరబ్రహ్మానుభావము తనకు మంత్రోపదేశమును అనుగ్రహించిన గురుమూర్తి పాదములు ఆ అభిషేకించిన జలమును అత్యంత పుణ్యప్రదమై శక్తివంతమైన ఆ కాశీగంగ తీర్థమని, ఇక తన గురుమూర్తియే విశ్వేశ్వరుడని, ఈ జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు ఆ జన్మ కర్మల నుండి విముక్తి పొందుటకు తనకు ఉపదేశించినదే తనను తరింపజేయు తారక మంత్రమని, తన మనస్సు నిండా ఇట్టి భావజాలము కలిగి ఉండి ఆ గురుతత్వము వస్తునిచ్చే పూర్వకముగా తెలుసుకున్న వారికి మాత్రమే ఇది సుసాధ్యము. ఏ సీమ యందున్నా ఇట్టి భావనాఫలముచే ఏ ప్రదేశములందు తాను తిరుగుచున్నా ఆ సీమ అనగా ఆయా ప్రదేశములన్నీయూ కాశీ ప్రయాగ రామేశుని పురమై ప్రకాశించు. అంటే కాశీ ప్రయాగ రామేశ్వరము అను పుణ్య ప్రదేశములందు తానున్నట్లుగా భావించుకొనుము. అంటే గురుమూర్తి ఉన్న ప్రదేశమే కాశీ ప్రయాగ రామేశ్వరం అని భావించవలెను. ఇంకా మనకు శ్రీ గురుదేవుని పాద తీర్థ మహిమను గురించి గురుగీతలో
శోషణం భవ సింధోచ్చ దీపనం క్షర సంపదా గురోర్పాదోదకం హ్యస్య తస్మై శ్రీ గురవే నమః. మనకు గురుగీత తెలిపినట్లు జలమనున్నది సముద్రమునకు బాధకము కాదు, మరేమనగా అభివృద్ధిని చేయుచున్నది. మరి శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థం అట్లు కాదు. అపారముగు సంసార మహాసముద్రమును మహాభడభాగ్ని వలె పానము చేసి ఎండునట్లు చేయుచున్నది. శ్రీ గురుపాద తీర్థము క్షణములో సకల సంసార దుఃఖముల నాశనమునరించి జ్ఞానమును కలిగించుచున్నదని అర్థము. మరియు హస్వరములకు సకల ఐశ్వర్యములను గావించుచున్నది. అంటే భక్తితో శ్రీ గురుదేవుని పూజించి ఆ పాద తీర్థమును సేవించిన వారికి అక్షయమగు సంపత్తులు కలుగుచున్నవి. కామ్యములను నొసగునని అర్థమవుతున్నది. కనుక శ్రీ గురు పాదతీర్థమందు శోషకత్వము వర్ధకత్వము అను పరస్పర విరుద్ధ ధర్మములను రెంటిని నిరూపించి ఆ సంసార శోషకముగను సంపద్ అభివృద్ధికముగను ఉన్నదని విరోధమును పరిహరించిరి. కాన సకలాశ్చర్య కర్మ ధర్మములకు శ్రీ గురుదేవుడు నిలయముగానున్నాడు. ఆ జలము సముద్రములో వచ్చి పడి ఆ సముద్రములో నిండినటువంటి జలము ఆ బాహ్యమలమును మాత్రము పోగొట్టును, లోపల ప్రవేశించినచో దాగశాంతిని కలిగించును. మరి శ్రీ గురుదేవుని పాదతీర్థము ఆ లోపల ప్రవేశించి, అంటే గురుదేవుడికి మనం పూజించినప్పుడు అది తీర్థముగా తీసుకుంటాము పాదజలము. అది అంతఃకరణములోని సకల పాపములను కడిగి శుద్ధము చేసును. ఇంకా సకల తాపత్రయ దాహమును నిశ్శేషముగా శమింపజేయుచున్నది. అంతేకాక ఆ సంసార దుఃఖ భంజక జ్ఞానమును కలిగించుచున్నది. ఏ విధముగా శ్రీ గురుపాద తీర్థ జ్ఞాన సంపదాయకమై శాశ్వతానంద రూపముక్తిని కలిగించుచున్నది. ఇదే సంసార శోషకత్వము అనగా అట్టి సకల దుఃఖ నాశకుడై ముక్తి నొసంగునంటిది. కనుకనే మరొక చోట నగురోరధికం తత్వం నగురోరధికం తప నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః అంటూ సెలవిచ్చారు. అంటే ఆ శ్రీ గురుదేవుని కంటేనూ ఉత్తమమైన తత్వము మరొకటి లేదు, శ్రేష్టమైన తపస్సు లేదు, ఉత్కృష్టమగు ఆత్మజ్ఞానము లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపుడకు శ్రీ గురుదేవుడే తత్వము, యథార్థమగు వస్తువు శ్రీ గురువే బ్రహ్మము, వేరేదియూ లేదు.
బ్రహ్మముఖము జ్ఞానస్వరూపము గలది. కావున నీ గురువును జ్ఞానరూపి అగుచున్నాడు. బ్రహ్మముఖము సత్యము జ్ఞానం అనంతమన్నట్లు శ్రీ గురు పరబ్రహ్మమును సత్యము జ్ఞానము ఈ విషయమునే తత్వం జ్ఞానం అను పదములచే తెలియపరిచినారు. శ్రీ గురు స్వరూపమును యథార్థముగా తెలుసుకొనుటయే అయథార్థముగా ఆత్మజ్ఞానమగును. మరియు ఈ గురుమూర్తియే తపస్సు ధ్యానము కనుక శ్రీ గురుమూర్తిని గురించియే ధ్యానించుట, నమస్కరించుట, సేవించుట సకలము జరుగుతున్నది కనుక నభేదముతో శ్రీ గురుమూర్తియే ధ్యానమని వచించిరి. శ్రీ గురుదేవుడు ఆ గురువు ధ్యేయమూర్తి కాబట్టి శ్రీ గురువును ధ్యానించడమే ధ్యానము, వేరు ధ్యానము లేదు. అంతకంటే గొప్ప ధ్యానం ఇంకొకటి లేదు. ఇట్లు తపోధ్యాన తత్వజ్ఞాన రూపుడైన శ్రీ గురుదేవుని నేను తపోజ్ఞాన ధ్యాన సిద్ధికై నిరంతరము వందనం ఆచరించుచున్నాను. కనుక శ్రీ గురుదేవుని యొక్క ఆ సర్వోత్కృష్టత స్వరూపతత్వము తెలియజేసినారు. ఏ విధముగా మనకు ఈ కన్నార్థ భావాన్ని తెలియజేస్తున్నారు. కనుక మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.